హాయ్ హలో. ఇప్పుడైతే చిక్కుడుకాయ పచ్చడి పెడుతున్నాను అనమాట. పట్టి చూడండి, చాలా బాగుంటుంది. మీరు కూడా వదిలిపెట్టరు అనమాట. సో నేనైతే 1/2 కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నా. 1/2 కేజీ చిక్కుడుకాయలకి ఇట్లా వేయించాలన్నమాట. వాటిని కొంచెం గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. అలా వేయించుకుంటేనే బాగుంటుంది. మరీ వేయించకండి. మరీ వేయిస్తే గింజంతా గట్టి పడిపోతుంది. మనం తినేటప్పుడు గట్టిగా తగులుతుంది అనమాట. సో లైట్గా వేయించాలి. అది గోల్డెన్ కలర్ వచ్చేలాగా వస్తే చాలు. సో మొత్తం వేయించేసిన తర్వాత నేను ఒక బేషన్కి అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే బేషన్లో అయితేనే పచ్చడి కలపడానికి ఫ్రీగా ఉంటుంది కాబట్టి. సో నేనైతే మొత్తం తీసేసుకున్నాను అనమాట. ఇంకొకటి ఏంటంటే, ఇవి ఏదైనా కొలతకి కేజీకి 1/2 కేజీ అండి. నేను 1/2 కేజీ తీసుకున్నాను కాబట్టి పావులో సగం మాత్రమే చింతపండు తీసుకొని వాటిని పులిహోర పులుసుకి ఉడకబెడతాం కదా, గుజ్జులాగా అలా ఉడకబెట్టాను అనమాట. శుభ్రంగా ఉడకబెట్టేసి అన్నీ రెడీ చేసుకుంటున్నాను కలపడానికి. పసుపు, ఉప్పు, కారం, మళ్ళీ నేను చెప్పాను కదా మెంతులను ఆవాలు పట్టుకున్న పిండిని మెంతులు వేయించేసి ఎర్రగా మాడొద్దు, ఎర్రగా వేయించేసి ఆవాలు అవి 2 కలిపి మిక్సీ పట్టుకొని రెడీగా పెట్టుకోవాలన్నమాట. ఇది చిక్కుడుకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, ఏ పచ్చడిలో వేసుకున్నా కూడా కానీ చూసి కొంచెమే వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది పచ్చడి. సో నేనైతే ఇప్పుడు చిక్కుడుకాయల్లోకి చిటికెడు అంటే కొంచెం 1/2 స్పూను పసుపు వేస్తున్నాను. తర్వాత కారం వచ్చేసి కేజీకి 1/2 కేజీ అన్నా కాబట్టి ఇది 1/2 కేజీ కాబట్టి నేను ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను కారం. 2 or 3 మనం తినేదాన్ని బట్టి, మనకు కారం ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. సో నేనైతే 3 స్పూన్స్ వేసాను అనమాట. మనం కారం ఎన్ని స్పూన్స్ వేసామో ఉప్పు కూడా అన్ని స్పూన్లే వేయాలి. 3 స్పూన్స్ ఉప్పు అనమాట. ఎందుకంటే కొలత అనమాట. అది కొంచెం అటు ఇటు అయినా మళ్ళీ ఎక్కువ అవుతుంది, బాగోదు. మీరు సో దాన్ని బట్టి సేమ్ వేసుకోవాలి. ఆ పొడి నేను పట్టిన పొడి 2 స్పూన్స్ అనమాట. 2 స్పూన్స్ వేసాను. బాగుంటుంది. అంటే చేదనిపించదు అనమాట, బాగుంటుంది. కొంచెం ఎల్లిపాయలు వేసాను. ఎల్లిపాయలు వేసి ఇప్పుడు నేను ఏదైతే చిక్కుడుకాయలు ఉడకపెట్టుకున్నానో ఆ నూనె పోసి బాగా కలపాలన్నమాట, పచ్చడి కలిసేలాగా. సో చింతపండు పులుసు కూడా వేసానండి. చింతపండు పులుసు కూడా వేసుకొని అప్పుడు నూనె పోసుకొని కలుపుకోవాలన్నమాట. కేజీకి 1/2 కేజీ అయితే నేను అర కేజీ చిక్కుడుకాయలకి అర్ధ పావు అనమాట, పావులో సగం. సో మొత్తం అయితే వేసేసి ఇప్పుడు ఏదైతే చిక్కుడుకాయలు వేయించిన ఆయిల్ అయితే ఉంటుందో ఆయిల్ పక్కకు పెట్టుకున్నాను. ఈ పచ్చడి కలిపేటప్పుడే మనం అవన్నీ శుభ్రంగా కలిసాక అప్పుడు ఆయిల్ పోసుకొని బాగా కలిపెట్టుకోవాలన్నమాట. మళ్ళీ చూసుకోవాలి ఎంత పడుతుంది అనేది. కొంచెం ఎక్కువే పోసుకుంటే మంచిది, పచ్చడి బాగుంటుంది. ఎందుకంటే ఇది మనం ఇంట్లోకి తినడానికి పెట్టాను అనమాట. అంటే నేను ఎన్ని రోజులు లేను కదండి ఇక్కడ. సో ఇంట్లో ఏమీ పచ్చళ్ళు లేవని చెప్పేసి ఇవన్నీ కొంచెం పెట్టాను. నాకు ఆర్డర్ వచ్చిన పచ్చడి మాత్రం టమాటా పచ్చడి కేజీ ఆర్డర్ పెట్టించాను అనమాట. ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. సో శుభ్రంగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం నూనె ఇంకొంచెం పట్టేలా ఉంది, ఇంకొంచెం నూనె కూడా పోసుకొని బాగా కలిపేసి పక్కన పెట్టేసుకోండి. మీరు కూడా ఒకసారి ఈ పచ్చడిని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇద్దరున్న ఫ్యామిలీ లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎక్కువ మంది ఉన్నా మీరు ఇదే క్వాంటిటీలో మీరు కేజీ అయితే కేజీ, 2 కేజీలు అయితే 2 కేజీలు, ఎన్ని కేజీలకైనా కేజీకి 1/2 కేజీ క్వాంటిటీ అనమాట. ఏదైనా సరే నాకు తెలిసింది, నేను పెట్టింది ఇది మా అత్తగారు చెప్పిన పచ్చళ్ళు. సో నేను ఇలాగే కంటిన్యూ చేస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి, బాగుందా లేదా అనేసి. ఓకేనా అండి? బాయ్ బాయ్.